హలో ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీరామ్. మన బండి వచ్చేసి ఇప్పుడు రాణిగంజ్లో లోడ్ అవుతుంది అనమాట. ఆల్రెడీ ఒక మిషన్ ఎక్కిచ్చేసారు. ఇవేం మిషన్లు అంటే అది బెండింగ్ మిషను. ఇది ఇంకోటి వచ్చేసి కటింగ్ మిషన్ అనమాట. జవర్కి లోడ్ అవుతుంది, కర్ణాటక జవర్కి. ఇది కటింగ్ మిషన్ అనమాట. రాడ్స్ కటింగ్ చేసేది, ఆటోమేటిక్ రాడ్స్ కటింగ్ చేసి కన్స్ట్రక్షన్కి ఉపయోగపడేది అనమాట. ఇక తిప్పలు పడుకుంటా మనలు అది పట్టీలు పెట్టి లోడ్ చేస్తారు అనమాట. ఈ లోడింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ మీదకి రప్పున వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక నైట్ అయింది. ఈయననే ముజీబ్ బాయ్ అని, ఈయన ట్రాన్స్పోర్టర్ అండ్ ఒక 14 టైర్ లారీ ఉంది. ఇక ఆయన ఏమున్నా మనకు జర అప్రోచ్ అవుతాడు. ఇక మెల్లగా మనం బయలుదేరేసినాం. ఇక తినలే, నన్ను మెల్లగా ఆపుకోవాలి తినడానికి. సెక్రటరీ చెక్కుమంటుంది, ఇట్లా కదా చెక్కుమంటుంది. కలర్ చేంజ్ చేసారు, అదే కలర్ వైట్ కలర్ వేసినందుకు రప్పమంటుంది. మొత్తం హుస్సేన్ సాగర్ అందాలు. ఇక మెల్లగా ఇక్కడ వచ్చేసినాం, దాటినాం. ఇక ఈ ట్రాఫిక్ కదా, మెల్లగా బయలుదేరదామంట అని చెప్పి వచ్చేసినాం అనమాట. ఇక ప్రస్తుతం మనం అప్ప దగ్గర ఉన్నాం. ఇదే శ్రీ రాఘవేంద్ర ఉడిపి హోటల్ అని. ఈ టిఫిన్స్ బాగుంటాయి. మన బండి స్టిక్కరింగ్ వేసిన అంది ఇట్లా అయిపోయింది లుక్. లోడ్ ఏం లేదు, లోడ్ 2 మిషన్లు. కాకపోతే కొద్దిగా ఒక టన్నుగా రాలేవు నాకు తెలిసి. 800 kgs అంతే. మస్తు జాగా కాలేదు. పాటలు గురించి చూసినాం కానీ ఏం దొరకలేదు. ఏం చేస్తాం, తప్పదుగా. ఇక అవి దొరకాయి కాదు, అందుకని ఉన్న దాంట్లో వేయమని. ఇక మెల్లగా ఇప్పుడు టిఫిన్ చేయడానికి మీ రాఘవేంద్ర హోటల్కి వెళ్తున్నాం అనమాట. మనం నైట్ టైంలో చపాతీ తింటాం యాక్చువల్గా. ఇక చపాతీ బాగుంటుంది. ఇదే చపాతీ కర్రీ బాగుంటుంది, చట్నీ కూడా బాగుంది. ఇక్కడ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అప్ప జంక్షన్ దాటంగా లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇదే చపాతీ. నైట్ టైంలో చపాతీ కొద్దిగా రోటీ టైప్లో తింటే కొద్దిగా నిద్ర అనేది రాదనమాట. మనం ఎక్కువ లాంగ్ ఏం వెళ్తలేం కానీ కొద్దిగా నిద్ర అయితే ఇబ్బంది కాదనమాట. ఇదే చపాతీ. మన బండి ప్రస్తుతం మనం వచ్చేసినాం ఇక కర్ణాటక బార్డర్. ఇదే జవర్గి బార్డర్ అనమాట. ఇక మళ్ళీ కొద్దిగా ఆకలి అయినట్టు అయింది. ఇక్కడ ఎప్పుడు అదే దొరుకుతుంది. ఏదంటే బొంగులతో చేసిన సుశీల్ అని ఉంటుంది ఒకటి. దీని మళ్ళీ ఏదో పేరు అంటారు కానీ మనకు తెలియదు. ఆకలి అయింది కాబట్టి మళ్ళీ ఇది ట్రై చేద్దామని. కర్ణాటకలో ఫేమస్ ఇది సుశీల అని. దీని మళ్ళీ ఏదో పేరు అంటారు, మర్చిపోయినా, కామెంట్ చేయమంటే. ఇదే ఇక మెల్ల ట్రై చేద్దామంట అని చెప్పి చూసిన. బాగుంటుంది టేస్ట్. కర్ణాటక మొత్తం ఫేమస్ ఇది జవర్గి మొత్తం. ఇక తినేసినాం. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఇటే ఇది ఊర్లలోకించి లోడింగ్ పాయింట్ ఊర్లలోకించి ఉంది మొత్తం టోటల్. చిన్న చిన్న ఊర్లలోకి గట్లకి, ఎందుకంటే కన్స్ట్రక్షన్ మిషన్లు కదా అవి. ఇక అట్లా అని చెప్పి ఎన్నో గుట్టల పంటుంటాయి. ఇక్కడ మొత్తం మొత్తం ఏడుదోయిన బండనే, తెల్ల బండ మొత్తం. అయితే బండనే ఇది. ఎటు చూడు మొత్తం బండనే. నల్ల బండలు, తెల్ల బండలు, బండరాయి, మార్బుల్స్. ఇక మన లోడింగ్ పాయింట్ అనేది వచ్చేసినాం. మా జేసీబీ కానీ మన లోడింగ్ పాయింట్, అన్లోడింగ్ పాయింట్ ఇదే మనది. లొకేషన్ పెట్టి రేడికి గుడికి లొకేషన్ పెట్టి లొకేషన్ కాడికించి మనం ఇక రైట్కి తీసుకోవాలి. ఇదే మనది అన్లోడింగ్ పాయింట్. జేసీబీ ప్రొక్లైన్ ఆపరేటర్ రాలేడన్నాడు, కొద్దిగా టైం పడుతుంది రఘుబాయ్ అన్నాడు. అందుకే ఆడ పెట్టేసినాం మన బండి. ఆడ పెట్టేసి మంచిగా బాగుంది. ఇది లొకేషన్ మాత్రం జబర్దస్త్ ఉంది. మధ్యలో గుడి ఉంది, చుట్టూ చెరువు ఉంది. అదే ఈడేదో పంపింగ్ చేస్తారంట, పంప్ హౌస్. ఇక మొత్తం బండనే, మొత్తం ఎక్కడ బండనే. ఇక ప్రొక్లైన్ ఆపరేటర్ వచ్చాడు, మెల్లగా అన్లోడ్ చేస్తుండే. ఆల్రెడీ ఇంతకుముందు జారి కింద పడ్డది పాపం. మా మిషన్ అనేది ఒకరి మీద పడుతుండే. ఇంకా టైం బాగుండే, ఏదో గీసుకపోయినాయి కానీ ఇంకా మీద పడలేదు. ఇక ఘోరమైన ఇన్సిడెంట్ జరిగేది. దానికి బెల్ట్ జారి కింద పడ్డది మిషన్. ఆ బెల్ట్ స్లిప్ అయిపోయింది ఇంతకుముందు, అందుకే లేట్ అయింది కొద్దిగా. ఇక అందుకే స్లోగా జాగ్రత్తగా తీస్తుండే బండి దగ్గరికి తెచ్చి. చాలా అంటే చాలా డేంజర్ వర్క్ ఇది. ఏంటంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పటిదాకా. మన బండి కూడా లోపల బాడీ కొద్దిగా డ్యామేజ్ అయిపోయింది, లోన్ కొట్టుకుపోయింది. అంత అసలు స్లిప్ అవుతుంది, అంత డేంజర్ అది.
తను ఆపరేటర్ కూడా కొత్త ఆయన ఉన్నాడు పిల్లవాడు. ఇక అందుకని చెప్పి బెల్టులు మరీ చుట్టి దానికి జాగ్రత్త తీస్తున్నాడు. ఇదే అన్లోడింగ్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం మరి, బాయ్.